ఇదే రాయుడు హోటల్ యజమాని వెంకటేశ్వర స్వామిని బ్రాండింగ్ని తీసుకొని తన సెట్ వేసి అక్కడ మాంసాహారం వండుతున్నావు, నువ్వు కాదంట్లా, అది ఆగమ శాస్త్ర నియమ విరుద్ధం. ఓకే, ఈరోజు నువ్వు నీ హోటల్లో పనిచేసే ఒక పనివాడి యొక్క పిల్లాడికి నువ్వు ఫీజు కడతావా? అక్కడ అట్ట కాదు కదా. తీసుకున్న మొత్తాన్ని తీసుకుపోయి విద్య, వైద్య, వ్యవసాయ, వ్యాపార, వ్యవహార, ఆ తర్వాత ఇంకా ఎన్నో, వాటన్నిటికీ వెంకటేశ్వర స్వామి పేరు మీద యూనివర్సిటీలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి పేరు మీద ఎన్నెన్నో సంస్థలు ఉంటాయి. వాటన్నిటి ద్వారా ప్రజలకు తిరిగి వెళుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హుండీ, దీని కలెక్షను, దీని వ్యవహారము, ఇదంతా ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ఇదంతా? ఉన్నవాడు ఇస్తే లేనివాడికి పెట్టడానికి. నువ్వేం చేస్తావు? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని నీకు నువ్వు భోంచేస్తావు. నీకు నువ్వు భోజనం చేయడానికి నువ్వెవడవే వెంకటేశ్వర స్వామిని ఇది తీసుకోవడానికి? ఆయన అడాప్ట్ నువ్వు ఎట్లా చేసుకుంటావు? అందుకనే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు టీటీడీకి, ఆ తర్వాత ఇంకా ఇతర ఆ సీఈఓకి, చైర్మన్కి ఏం మెసేజ్ పెట్టారు, ఏమి కంప్లైంట్ చేశారంటే, బాబు ఒక ఇది పెట్టండి, ఏది, ఒక ఇంటెలిజెన్స్ని, ఒక నిఘా వ్యవస్థను పెట్టండి. ఇలా ఎవరైనా మన ధార్మికమైన ఈ దేవుళ్ళని, దేవతల్ని, వాళ్ళ ఫోటోలని, లేకపోతే వాళ్ళని ప్రధాన ఆకర్షణగా వాళ్ళ పేరు మీద ఇలాంటి వ్యతిరేక దందా చేసేవాళ్ళు ఎవరుంటే వాళ్ళని అరికట్టి అసలు ఫస్ట్ ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి వెంకటేశ్వరకి. లార్డ్ వెంకటేశ్వర కేవలం ఇక్కడెక్కడో తిరుమలలో లేడు, ప్రపంచ ప్రఖ్యాతి. ఆయనను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దేశ విదేశీ భక్తులు వస్తారు. వాళ్ళల్లో కులాలు, మతాలు అతీతంగా వస్తారు. క్రిస్టియన్లు వస్తారు, ముస్లింలు వస్తారు. ముస్లింలు అయితే బీబీ నాంచారమ్మని కట్టుకున్నాడు మా వెంకటేశ్వర స్వామి అని చెప్పి కడపలో అయితే ఉగాది పూట ఇచ్చేస్తారంట. ఏది, సారె పెడతారంట, ఉగాది సారె, దేవుని గడప అనే ఒకనొక దేవాలయంలో. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద ఎత్తున ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ నేను అప్పనంగా నేను వాడేసుకుంటాను అంటే దాని అర్థమైంది అంటే మిగిలిన వాళ్ళంతా పిచ్చోళ్ళు. వెంకటేశ్వర స్వామి సెట్లు, కనకదుర్గమ్మ సెట్లు, ఇకపోతే భద్రాద్రి రామయ్య సెట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మటన్ కొట్టుడు పెట్టుకోవడం చేత కదా. ఒక పద్ధతి ఉంది కాబట్టి, దేవుడి జోలికి పోకూడదు కాబట్టి. అందులో వెంకటేశ్వర స్వామి ఎంత భయంకరమైన భయం ఉంటుంది సార్. వెంకటేశ్వర స్వామి పేరు మీద చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఆ తర్వాత రోజుల్లో వాళ్ళకి చాలా కష్టకాలం మూలవుద్ది అనేది అంటారు. ఈ విషయంలో ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి రాజకీయంగా. అవి ఇప్పుడు నేను చెప్తే బాగుండదేమో, తెలుసు చాలామందికి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు ఇప్పటివరకు బతికి బట్టగట్ల. అలాంటిది ఇంతమంది కోటాను కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ, అదే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో హోటల్కి పోయి ఈరోజు శనివారం అయితే ఏమ్మా ఇక్కడ నాన్ వెజ్ ఉంటుందంటే మేము వండమండి అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి భయం. ఎందుకంటే ఆయన ఉన్న జిల్లా అది, ఆయన వెలిసిన జిల్లా, ఆయన అడుగుపెట్టిన జిల్లా, ఆయన పాదాలు అక్కడ పెట్టిన ఆనంద నిలయం ఉన్న జిల్లా. ఆ జిల్లా కారణంగా వాళ్ళు చాలా కృతజ్ఞతగా ఒక ట్రిబ్యూట్ ఇస్తారు. లేదు మేము ఈరోజు ముట్టకూడదు అని. అంటే హోటళ్ళే ఆ విధంగా కట్టడి చేసుకుంటారు తమను తాము. ఆ విధంగా నువ్వు రోజు మాంసం పెట్టేసి ఆ దేవుడిని ఎదురుగా పెట్టి అక్కడ ఎంత ఓవరు ఇదంటే డీటెయిలింగ్ అంటే జై విజయులు ఉంటారు, ఆయన సుదర్శన చక్రం ఉంటుంది, కాకపోతే రాముల వారి మేడ, ఆ తర్వాత ఇంకేదో చాలా చాలా అక్కడ గర్భగుడిలో ఏ విధంగా ఉంటాయో అవన్నీ ఉండడం, ఆయనకున్న నగలన్నింటినీ నువ్వు పెట్టడము, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అక్కడ కానీ వెలిశాడా అన్న ఒక అభిప్రాయంతో ఉండడము. ఇదే వెంకటేశ్వర స్వామికి సంబంధించి టీటీడీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను నిర్మిస్తుంది. ఒకవేళ టీటీడీ లాంటి దేవస్థానం నేను నిర్మించదలుచుకుంటే వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏ పర్మిషన్ తీసుకోకుండా దాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్లో, కమర్షియల్ యాంగిల్లో ఈ విధంగా ఒక సెట్ వేసి జనాన్ని విపరీతంగా అట్రాక్ట్ చేసి ఆ బ్రాండింగ్ని వాడుకొని దాన్ని నీ స్వార్థానికి దుర్వినియోగం చేస్తే దానికి ఎవడు బాధ్యుడు? ఎవడు రేపు ఏదన్నా ఒక విపత్తు జరిగితే